మనలో మన మాట తమిళ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఎవరు? రజనీకాంత్ ఉండగా ఈ ప్రశ్న అడుగుతున్నారా అని కోపం వస్తుంది కదా. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు ఎవరి స్థానం ఏంటో చెప్పడానికి మనుషుల కంటే ఎక్కువగా లెక్కలే మాట్లాడుతుంటాయి. అందులో ఒప్పుకోలేని నిజాలుంటాయి. విజయ్ రజనీ రెమ్యూనరేషన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. మరి ఆ లెక్కలేంటో చూద్దామా? సూపర్ స్టార్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు నెంబర్ 1 చైర్ గురించి ఎవరు మాట్లాడరు, మాట్లాడే ధైర్యం కూడా చేయరు. ఆయన తర్వాత స్థానం కోసమే పోటీ అంతా. 45 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీపై రజనీ వేసిన ముద్ర అలాంటిది. మరి ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్. జైలర్తో ఫామ్లోకి వచ్చిన రజనీ వరుస సినిమాలతో జోరు పెంచేశారు. జ్ఞాన్వేల్తో లోకేష్ కనకరాజ్తో కూలీ సినిమాలకు కమిట్ అయ్యారు. ఇందులో షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే కూలీ మొదలు కానుంది. కూలీ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 260 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. లియోకు 170 కోట్ల పారితోషికం అందుకున్న విజయ్ ప్రస్తుతం నటిస్తున్న గోట్ కోసం 200 కోట్లు మార్క్ టచ్ చేశారు. త్వరలోనే దళపతి 69 కోసం 250 కోట్లు కోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మార్క్ రజనీ కూలీతో దాటేస్తున్నారు. మొత్తానికి కలెక్షన్లే కాదు, రెమ్యూనరేషన్ విషయంలోనూ రజనీ విజయ్ మధ్య పోటీ ఆసక్తికరంగా నడుస్తుంది.